హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. కథలోకెళ్ళబోయేముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు కథేంటో చూసేద్దాం. తూర్పు పడమర ఫిఫ్త్ పార్ట్. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను అన్నది మహి. అబ్బాయి గారు నేనేం చేయకపోయినా నన్నెందుకు తిట్టారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరు తినటమై పైకి వెళ్తూ స్వాతి దగ్గరున్న నవిని తీసుకుంటుంటే, "ఈరోజు మా దగ్గర ఉంటుందిలే, మీరు వెళ్ళి పడుకోండి" అన్నది సీతారత్నం. "ఎందుకమ్మా, నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను. మధ్య మధ్యలో లేస్తే నీకు నిద్ర ఉండదు" అన్నాడు కిరణ్. "కిరణ్, నాకేమీ ఇబ్బంది ఉండదులే. స్వాతి చదువుకుంటూ ఉంటుంది కదా, లేస్తే పాలు పట్టి పడుకోబెడుతుంది. మీరు వెళ్ళి పడుకోండి" అన్నారు సీతారత్నం. "అవునన్నయ్య, నాకు ఈ 4 రోజులు బోర్ కొట్టింది. నవితో కొంతసేపు ఆడుకొని తర్వాత చదువుకుంటాను." "సరే, ఏదైనా ఇబ్బంది అంటే నన్ను లేపు స్వాతి." "అలాగే అన్నయ్య" అని గుడ్ నైట్ అని చెప్పింది. కిరణ్ పైకి వెళ్ళాడు. మహి వెళ్ళకుండా అలానే కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది. సీతారత్నం చూసి, "మహి, కిరణ్ వెళ్ళాడు, వెళ్ళు, నువ్వు కూడా పడుకో" అన్నది. "అత్తయ్య, నిద్ర రావటం లేదు, కొంతసేపు ఆగి వెళ్తాను" అన్నది. "మాకు నిద్ర వస్తుంది, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా త్వరగా వెళ్ళి పడుకో" అని చెప్పి వెళ్ళాడు. మహీకి నిద్ర వస్తున్న కిరణ్ నిద్రపోయిన తర్వాత వెళ్దాం అని అలానే నిద్ర ఆపుకొని ఫోన్ చూస్తూ ఆవలిస్తూ ఉంది. అయోమయం వచ్చి, "అమ్మాయి గారు, మీరు అమ్మగారికి అబద్ధం చెప్పారు కదా" అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న మహి అయోమయం అలా పిలవగానే దడుచుకొని, "నువ్వేంటి ఇంకా పడుకోలేదా" అన్నది. "పడుకుందామని వెళ్తుంటే మీరు అమ్మగారితో నిద్ర రాలేదని చెప్పింది విని మీకు తోడు కూర్చుందామని ఉన్నానమ్మాయి గారు. నాకు తోడు ఏం అక్కర్లా, నువ్వు వెళ్ళు" అయోమయం అన్నది. "మీకు నిద్రొచ్చినా మీరు ఇక్కడే ఎందుకున్నారో నాకు తెలుసులే" అన్నాడు. ఈ అయోమయం, "ఏంటి తెలుసులే అంటున్నాడు, ఏం తెలుసు" అని, "ఏంటి నీకు తెలిసింది" అని అడిగింది. "అబ్బాయి గారు ఎక్కడ మీ మీద పడుకుంటారో అని భయం వేసి మీరిక్కడున్నారు కదా అమ్మాయి గారు" అని అన్నాడు. అయోమయం అలా అనగానే మహి కోపంగా, "ఏంటి అయోమయం ఆ మాటలు? ఏం మాట్లాడాలో నీకు తెలీదా" అని అరిచింది. అయోమయం బిక్కమొహం వేసుకొని, "ఇప్పుడు నేను ఏమన్నానమ్మాయి గారు? ఇందాక మా అబ్బాయి గారు మీ మీద పడుకొని నిద్రపోవటం చూశాను కదా, మళ్ళీ అబ్బాయి గారు అలానే పడుకుంటారేమో అని మీరిక్కడ ఉన్నారు కదా" అని అన్నాడు అయోమయం. అయోమయం తెలివి తక్కువతనానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక, "అయోమయం, మీ అబ్బాయి గారు నా మీద పడుకొని నిద్రేమీ పోలేదు, జారి నా మీద పడ్డారు. అప్పుడే నువ్వొచ్చావు. అది చూసి కిందకు వచ్చి అందరికి చెప్పావు. అలా చెప్పటం తప్పు కదా" అన్నది. "అవునా అమ్మాయి గారు, అబ్బాయి గారు పడ్డారా? అయ్యో, అబ్బాయి గారికి ఏమైనా దెబ్బ తగిలిందేమో చూసొస్తా" అని పైకి వెళ్తుంటే, "అయోమయం, ఆగు, పడింది నా మీద కదా, దెబ్బెలా తగులుతుంది" అని అన్నది. పైకి వెళ్ళి అయోమయం ఆగి తల బరబర గోకుతూ, "అవును కదా, మీ మెత్తటి శరీరం మీద పడితే దెబ్బ తగలదు కదా" అన్నాడు. "అర్థమైంది కదా, ఈ విషయం ఇంకా ఎక్కడా చెప్పకూడదు. ఇక నువ్వు వెళ్ళి పడుకో." ఇలా అర్థమయ్యేటట్లు అబ్బాయి గారు చెప్పకుండా తిట్టారు. "ఎందుకు అమ్మాయి గారు? మీ అబ్బాయి గారికి నా అంత తెలివి లేదులే, అందుకే నేను తిట్టారులే." "అవునా?" అయోమయం, "ఆమె గారికున్న అతి తెలివితేటలు నాకు లేవులే" అంటూ బాటిల్ పట్టుకొని కిందకు దిగుతూ వచ్చాడు కిరణ్. కిరణ్ అలా అనగానే కోపం వచ్చి, "ఎవరికి అతి తెలివితేటలు? నావా? నీవా? పైకి వెళ్ళిన వాడివి, నేను కింద ఏం చేస్తున్నానని
చూడటానికి వచ్చిన మీవా అని అన్నది మహి. అవును మరి, నీకోసం రూమ్‌లో ఎదురు చూస్తూ నువ్వు రాకపోయేసరికి నీకోసం కిందకొచ్చా కదా! మీరు ఎలాంటి వారైనా నిజాలు భలే ఒప్పుకుంటారే! నీ మొహానికి అంత సీన్ లేదులే కానీ, ఒరేయ్ అయోమయం, బాటిల్‌కి నీళ్ళు తీసుకురా అని బాటిల్ ఇచ్చాడు. ఓహ్! ఈయన గారు వాటర్ కోసం వచ్చారా? నేనే అనవసరంగా నోరు జారాననుకుంటా అని కామ్‌గా కూర్చుంది మహి. అబ్బాయి గారు, మీ రూమ్‌లో ఫ్రిడ్జ్‌లో నేను పెట్టాను కదా! అని అవన్నీ తాగేశారా? అని అడిగాడు అయోమయం. ఇప్పుడే కదా నోరు జారాననుకున్నా. నేనేమి నోరు జారలా. ఈయన గారు కావాలనే వచ్చారు అని కిరణ్ వైపు చూసింది. ఫ్రిడ్జ్‌లో నేను చూడలేదురా. టేబుల్ మీద బాటిల్ లేకపోతే వచ్చాను. సరే తీసుకురా అని అన్నాడు. ఏంటో అబ్బాయి గారు అన్నీ మర్చిపోతారు అని గొణుక్కుంటూ కిచెన్‌లోకి వెళ్ళాడు అయోమయం. నువ్వేంటే దొంగ కోళ్ళు పట్టేదానిలా అలా చూపు. ఇక్కడ ఉన్న దొంగల కన్నా నా చూపు బానే ఉందిలే అని మూతి తిప్పుకుంటూ అన్నది మహి. తిప్పింది చాల్లే కానీ పడుకోకుండా దెయ్యంలా ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు. నాతో తమరికెందుకు, వెళ్ళి పని చూసుకోండి అన్నది. కిరణ్ కోపంగా, నీకసలు మైండ్ ఏమైనా ఉందా? అమ్మ బయటకు వచ్చి చూస్తే నువ్వు ఇక్కడ ఉండటం చూసి బాధపడదా? అమ్మ హెల్త్ ప్రాబ్లం నీకు తెలుసు కదా అని అరిచాడు. అవును కదా, నేనెందుకు అత్తయ్య గురించి ఆలోచించలేదు అని పైకి లేచి సారీ బావా అని పైకి వెళ్తూ స్లిప్ అయి పడబోతుంటే కిరణ్ పట్టుకున్నాడు. సీతారత్నం మహి పైకి వెళ్ళిందో లేదో చూద్దామని బయటకు వచ్చి కిరణ్ మహి మెట్ల మీద కౌగిలించుకున్నట్లు కనిపించేసరికి ఆనందమేసి లోపలికి వెళ్ళింది. అయోమయం నీళ్ళు తీసుకొచ్చి కిరణ్ మహిని పట్టుకొని మహి కళ్ళలోకి చూస్తుంటే అబ్బాయి గారు అమ్మాయి గారి మీద పడతానే ఉంటారు. జాగ్రత్తగా నడవాలి కదా అనుకుంటూ అబ్బాయి గారు అమ్మాయి గారు అని పిలిచేసరికి మహిని వదిలి, ఎందుకురా అలా అరుస్తావు, ఇక్కడ ఉన్నాను కదా చెప్పు అని అన్నాడు. అబ్బాయి గారు, మీరు నాకు నడవటం సరిగా రాదు అంటారు కానీ మీకే నడవటం రాదు. ఎప్పుడు చూసినా అమ్మాయి గారి మీద పడుతూనే ఉంటారు. పాపం అమ్మాయి గారు మిమ్మల్ని ఎలా మోస్తుందో. ఇదిగోండి బాటిల్, జాగ్రత్తగా వెళ్ళండి అని అబ్బాయి గారికి నేనే చెప్పాలని వెళ్ళాడు. అయోమయం ఏమన్నాడు ఒక్క ముక్క అర్థం కాక కిరణ్ అయోమయంగా చూస్తుంటే మహి నవ్వుకుంటూ పైకి వెళ్ళి, ఏంటో వీడు అయోమయం నాకు ఆటకు అంటించాడు అని అనుకుంటూ రూమ్కి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళేసరికి మహి బెడ్ మీద ముసుగు పెట్టి పడుకోనుంది. మహారాణిలా బెడ్ మీద ఎలా పడుకుందో అని మహి దగ్గరికి వెళ్ళి కప్పుకున్న బెడ్షీట్ లాగేశాడు. మహి లేచి కూర్చొని, ఎందుకు బెడ్షీట్ అలా లాగేస్తావు, నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకంటూ అనేసరికి చేపెట్టి లాగి కింద పడేసి, ఇప్పుడు హాయిగా పడుకో, నిన్నెవ్వరు కదిలించరు అని బెడ్షీట్ మహి మీదకి విసిరేసి కిరణ్ బెడ్ ఎక్కాడు. మహి లేచి కోపంగా చూస్తూ, నువ్వు బెడ్ మీద పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగింది. ఇంత పెద్ద రూములో నీకు పడుకోవటానికి ఎక్కడ ప్లేస్ లేదా? కిందంతా ప్లేస్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్లు దొర్లు, నిన్నెవరు కాదన్నారు అన్నాడు. నేనెందుకు కింద పడుకోవాలి, కావాలంటే నువ్వు పడి దొర్లు అంటూ బెడ్ మీద పడుకుంది. ఏయ్, మర్యాదగా వెళ్ళి ఆ సోఫాలో పడుకో అన్నాడు. కావాలంటే నువ్వు పడుకో, నేను ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను, నా మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని కళ్ళు మూసుకుంది. మహి అలా అనగానే కిరణ్ కోపంగా, ఏం చేస్తావి అంటూ మహి దగ్గరకు జరిగి చెయ్యి కాలు రెండు వేశాను, ఏం చేస్తావు అని అన్నాడు. మహి కాలు చెయ్యి తీసి విసిరికొట్టి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసులే అంతే. ఏంటి నీకు తెలిసింది చెప్పు అన్నాడు కిరణ్. నువ్వు అందరిలాంటి వాడివి, పైకి ఇష్టం లేనట్లు ఉంటేనే నాతో గడపాలని చూస్తున్నావు అని అన్నది మహి. ఆ మాట అన్నదో లేదో మహి చెంప పగిలింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ